అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. ఈరోజు గ్రీన్ చికెన్ వండుకున్నా అండి. ఎప్పుడు వండుకున్నట్టు కాకుండా ఇట్లా వెరైటీగా వండి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. ఇప్పుడు ఎలా చేసుకుందామో చూద్దాం రండి. చికెన్కు కావాల్సినవి పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ. ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం. పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి కూడా. ఎక్కువ కారం తినేటోళ్ళు ఇంకెక్కువ పచ్చిమిర్చి వేసుకోవచ్చండి. నేనైతే ఇన్ని వేసుకున్నా. తక్కువ తినేటోళ్ళు ఇంకా తక్కువ కూడా వేసుకోవచ్చు. ఎండుమిర్చి అయితే వేసుకోవద్దు, మొత్తం పచ్చిమిర్చితోటే చేసుకోవాలి. ఇది గ్రీన్ చికెన్ కదా. కొంచెం మంచిగా మిక్సీ పట్టుకున్న తర్వాత పెరుగు వేసుకుందామండి. ఇంకో నేను ఒక కప్పు పెరుగు వేసుకుంటున్నా. ఇప్పుడు మళ్ళీ మిక్సీ పట్టేసుకుందాం. ఇది పెరుగు వేసుకొని మిక్సీ పట్టేసుకున్నా. ఇప్పుడు వండుకుందాము చికెన్. నేను కడాయి అయితే పెట్టేసుకున్నా. ఆయిల్ వేసుకుంటున్నా. ఇప్పుడు 4 స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నా అండి. బగారాకు వేసుకుంటున్నా అండి. ఉల్లిపాయలు వేస్తున్నా. చూడండి కొంచెం ఫ్రై అయిపోయినాయి. మంచి దగ్గరకు వచ్చి ఫ్రై అయింది కదా బాగా. ఇప్పుడు పసుపు వేసుకున్నామండి. 1 స్పూను పసుపు వేసుకుంటున్నా. పసుపు కూడా వేసేసుకున్నా. ఇప్పుడు చికెన్ వేసుకున్నామండి. చికెన్ కూడా వేసేసుకుంటాను. మంచిగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మంచిగా కలుపుకున్న తర్వాత కొద్దిసేపు మూత పెట్టుకొని ఆయిల్లో ఉడికించుకుందామండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5-10 నిమిషాలు ఉడికించుకున్నామండి. బాగా అవుతుంది ఆయిల్లో ఉడికించుకుంటే. చూడండి మంచిగా ఉడికింది ఆయిల్లో. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాం. చికెన్ కొంచెం ఉడికిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే మంచిగా ఉంటుంది. స్మెల్ ఎలాంటిది రాదన్నమాట, బాగుంటుంది. 3 స్పూన్లు వేసుకున్నాను నేను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువనే వేసుకుంటా అండి, అందుకే 3 స్పూన్లు వేసుకున్నా. మంచిగా కలిపేసుకున్న తర్వాత ఇది వేసేసుకున్నాను. ఇప్పుడు ఈ మిక్సీ బట్టి పెట్టుకున్నా కదా, ఇది వేసేసుకుంటున్నా. ఇప్పుడు ఆయిల్ మంచిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిసేపు ఇది అన్ని మిక్సీ పట్టుకుని ఇందులో వేసేసుకొని కొద్దిసేపు మంచిగా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. చూడండి మంచిగా వాటర్ అన్నీ వచ్చేసినాయి. చూడండి వాటర్ వేసుకోకుండా బాగా వాటర్ వచ్చేసినాయి దీంట్లో వేసుకోగానే. ఇప్పుడు సాల్ట్ వేసుకుందామండి. కొంచెం రెండు స్పూన్ల సాల్ట్ వేస్తున్నాను నేను. సాల్ట్ వేసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకొని కొన్ని వాటర్ వేసుకుంటున్నా. చికెన్ ఉడకాలి కదండి, కొన్ని వేసుకుంటున్నా వాటర్. అన్నీ వేసేసుకొని కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి కొద్దిసేపు.
ఒక 10 నిమిషాలలో అయిపోతుందండి. చూడండి చికెన్ కొద్దిగా ఉడికిపోయింది మంచిగా. ఇప్పుడు ధనియాలు జీరా పౌడర్ వేసుకుంటామండి. 1 స్పూను, 2 స్పూన్ల ధనియాల జీరా పౌడర్ వేసుకున్నా నేను. రెండు స్పూన్ల చికెన్ మసాలా వేసుకొని మంచిగా కలిపేసుకున్నాం. ఇంకోసేపు ఉడికించుకుందామండి. మసాలాలు వేసుకున్నాం కదా, కొద్దిసేపు. చూడండి అయిపోయిందండి చికెన్ కర్రీ అయితే. ఇలా కొంచెం కొత్తిమీర వేసేసుకొని దింపుకోవడమే. చూడండి మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరి.